హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 12th జూలైకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో లెట్స్ సీ ది క్వశ్చన్. నిన్నటి క్వశ్చన్కి మనం ఈరోజు ఆన్సర్ చూస్తాం కండి. సో క్వశ్చన్ ఏంటి? విచ్ ఇండియన్ స్టేట్ బికమ్ ది ఫస్ట్ టు అడాప్ట్ ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ ఫేస్ ఆత్ అండర్ ది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటున్నాడు. ఓకే, ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి గుజరాత్. ఏంటి? ఆప్షన్ బి హిమాచల్ ప్రదేశ్. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ది టుడే క్వశ్చన్. ఈ క్వశ్చన్కి కామెంట్ సెక్షన్లో మీరు ఈరోజు ఆన్సర్ చేయండి. ఓకే, క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ డే 2025? ఆప్షన్ ఏ కంట్రోలింగ్ గ్లోబల్ పాపులేషన్, ఆప్షన్ బి ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ది ఫ్యామిలీస్ దే వాంట్ ఇన్ ఏ ఫెయిర్ అండ్ హోప్ఫుల్ వరల్డ్, ఆప్షన్ సి కమెమరేటింగ్ 5 billion డే, ఆప్షన్ డి ఓకే కర్బింగ్ పాపులేషన్ గ్రోత్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. ఓకే, దీనికి సంబంధించి ఆన్సర్ ఏదైతే ఉందో అది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపకంగా తెలియజేయాలి. ఓకే, ఈరోజు టాపిక్ కనుక చూసుకున్నట్లయితే ఇండియాస్ ఫస్ట్ ISO సర్టిఫికేషన్ పోలీస్ స్టేషన్ అనేది న్యూస్లో ఉండడం జరిగింది. అది ఏ పోలీస్ స్టేషన్కు ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఏ స్టేట్లో ఉందనే చూద్దాం. ఓకే, ఇండియాస్ మరాఠా ఫోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, మరాఠా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి కోటలు ఏవైతే ఉన్నాయో వాటికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు రావడం జరిగింది. చూద్దాం. నెక్స్ట్ తలాష్ స్కీమ్ అనే న్యూస్లో ఉంది. సో ఎందుకు ఏంటి అనేది చూద్దాము. నెక్స్ట్ సంచార్ మిత్ర స్కీమ్ అనే న్యూస్లో ఉంది. ఓకే, ఎలక్ట్రిక్ ట్రక్ ఇన్సెంటివ్ స్కీమ్ కూడా న్యూస్లో ఉండడం జరిగింది. జోనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కూడా న్యూస్లో ఉంది. ఓకే, సార్వజనిక్ గణేశోత్సవ్ ఆ స్టేట్ ఫెస్టివల్, ఏ స్టేట్ గణేష్ ఉత్సవ్ని బేసిక్గా స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేయడం జరిగిందనే చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి అస్సాం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్కి సంబంధించి ఒక రిఫార్మ్స్ అనేది చేయడం జరిగింది. ఓకే, అదేంటో చూద్దాం. అదేవిధంగా ఆపరేషన్ కలనేమి. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ కలనేమి. ఓకే, తెలంగాణ బ్యాంక్స్ అవార్డ్ లీడర్షిప్ ఇన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇవేంటనేది డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి ఇండియాస్ ఫస్ట్ ISO సర్టిఫైడ్ పోలీస్ స్టేషన్గా ఏ పోలీస్ స్టేషన్ గుర్తించారు అంటే మనకి అర్తుంకాల్ పోలీస్ స్టేషన్. ఓకే, మనకి అలపూజ కేరళలో ఉన్నటువంటి అర్తుంకాల్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దీనికి ఫస్ట్ టైం ఇండియాలోనే మొట్టమొదటి ISO సర్టిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఓకే, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కానీ ట్రాఫిక్ కంట్రోల్ కానీ ఇతరత్ర ఇనిషియేటివ్స్ వల్ల ఈ స్టేషన్కి ISO సర్టిఫికేషన్ అనేది రావడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటి ISO సర్టిఫికేషన్ కలిగినటువంటి స్టేషన్ ఏదంటే అతంకుల్. ఓకే, సో ISO 9001 2015 ఓకే QMS సర్టిఫికేషన్ అనేది ఫస్ట్ టైం రావడం జరిగింది. ఓకే, దీన్ని ఎవరిస్తారు? మనకి ISO ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేషన్ ఎవరిస్తారు? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు ఇవ్వడం జరిగింది. సో ఎస్పెషల్లీ క్రైమ్ ప్రివెన్షన్, ఇన్వెస్టిగేషన్, ట్రాఫిక్ కంట్రోల్, పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఇవన్నిటిలో భాగంగా ఎక్సలెన్స్ పర్ఫార్మెన్స్ చేసినందుకు గాను ఆ స్టేషన్కి ISO సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. అదేవిధంగా ఇలా సర్టిఫికేషన్ ఇవ్వడం వల్ల ఒక నేషనల్ బెంచ్ మార్క్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇతరత్ర పోలీస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో దేశంలోని ఇతర పోలీస్ స్టేషన్స్కి రోల్ మోడల్గా మారడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇండియాస్ మరాఠా ఫోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఛత్రపతి శివాజీకి సంబంధించినటువంటి కోటలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా మరాఠా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి కోటలు ఏవైతే ఉన్నాయో వాటికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తింపు రావడం జరిగింది. దీనితోని మొత్తం ఇండియాలో 44 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్కిగా గుర్తింపు రావడం జరిగింది. మొత్తం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి? 44 ఉండడం జరిగింది. ఓకే, సో చూద్దాం యునెస్కోకి సంబంధించి. సో ఆల్రెడీ యునెస్కోకి ఈ మరాఠా ఫోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, మరాఠా కోటలు ఏవైతే ఉన్నాయో ఇవి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సంబంధించినటువంటి టెంటేటివ్ లిస్ట్లో ఉండడం జరిగింది. ఏవైతే అతి తక్కువ కాలంలో అంటే అది రాబోయే కాలంలో బేసిక్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించబడతాయో వాటికి టెంటేటివ్ లిస్ట్లో చేర్చడం జరుగుతుంది. సో అలా వీటిని ఎప్పుడో టెంటేటివ్ లిస్ట్లో చేర్చడం జరిగింది. ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా అఫీషియల్గా గుర్తింపు జరిగింది. ఓకే, ఎప్పుడు ఇవ్వడం జరిగింది? 47th సెషన్ ఏదైతే ఉందో ప్యారిస్లో నిర్వహిస్తున్నటువంటి ఈ 47th సెషన్లో మనకి ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో భాగంగా మరాఠా కోటల్ని గుర్తించడం జరిగింది. సో మొత్తం 12 హిస్టారిక్ ఫోర్ట్స్ అనేటివి ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ ఛత్రపతి శివాజీ యొక్క
కోటలు అన్నమాట. ఓకే, సో బేసిక్గా డిజైన్ ఫర్ డిఫెన్స్ అక్రాస్ హిల్స్, కోస్ట్ అండ్ ప్లేన్స్. సో దీంట్లో మేజర్గా వచ్చేసి మనకి ప్రతాప్గఢ్, పహాలా, విజయ్ దుర్గ్, ఓకే, సువర్ణదుర్గ్, సింధుదుర్గ్, కండేరి, ఓకే, ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. సో దీంట్లో ఎస్పెషల్లీ గింగి ఫోర్ట్ అనేది న్యూస్లో ఉండడం జరిగింది. ఇది తమిళనాడులో ఉంది. ఓకే, ఛత్రపతి శివాజీకి సంబంధించినటువంటి కోటలు ఏవైతే ఉన్నాయో అవి తమిళనాడులో కూడా ఉన్నాయి. దాంట్లో ఈ గింగి ఫోర్ట్ ఏదైతే ఉందో ఇది తమిళనాడులో చాలా ఫేమస్ అన్నమాట. సో క్వశ్చన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తాడు అంటే, బేసిక్గా మనం మరాఠా కింగ్డమ్ అంటే ఓన్లీ మహారాష్ట్ర రీజియన్కి అనుకుంటాం, కానీ మరాఠా కింగ్డమ్కి సంబంధించిన కోటలు ఏవైతే ఉన్నాయో, ఫోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తమిళనాడులో కూడా ఉండడం జరిగింది. దాంట్లో ఈ గింగి ఫోర్ట్ ఏదైతే ఉందో దీన్ని కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కింద చేయడం జరిగింది. సో దీంతో మొత్తం ఇండియాలో 44 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉండడం జరిగింది, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. మన తెలంగాణలో వచ్చేసి 39వ వరల్డ్ హెరిటేజ్ సైట్ అయినటువంటి రామప్ప టెంపుల్ ఏదైతే ఉందో ఈ రామప్ప టెంపుల్కి కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు రావడం జరిగింది. సో దీని మీద గతంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఓకే, రికగ్నైజ్ ఫర్ యూనిక్ మిలిటరీ ఆర్కిటెక్చర్, ఓకే, స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ హిస్టారిక్ వాల్యూ అనౌన్స్డ్ డ్యూరింగ్ ది 47th యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సెషన్ ఏదైతే ఉంటుందో ఆ వరల్డ్ హెరిటేజ్ కమిటీ సెషన్ 47th సెషన్లో భాగంగా మనకి ఈ రికగ్నైజ్ అనేది రావడం జరిగింది. ఓకే, సో నామినేషన్ సైకిల్ బేసిక్గా 24-25 యునెస్కో నామినేషన్ సైకిల్ భాగంగా దీన్ని చేశారనమాట. సో హానర్స్ లెగసీ ఛత్రపతి శివాజీ మహారాజ్, బూస్ట్ టూరిజం, కన్జర్వేషన్ అండ్ కల్చరల్ ప్రైడ్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి నెస్ట్ అండ్ యూనిసెఫ్. ఏంటి యూనిసెఫ్ అండ్ నెస్ట్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిసి బేసిక్గా తలాష్ అనే కొత్త ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ట్రైబల్ యూత్ డెవలప్మెంట్కి, సో మనకి లైఫ్ స్కిల్స్, అదేవిధంగా ఓకే సెల్ఫ్ లివింగ్ ఏవైతే ఉంటాయో వాటి మీద ట్రైనింగ్ కోసం అని చెప్పేసి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఈ లైఫ్ స్కిల్స్ పైన, అదేవిధంగా అప్ స్కిల్లింగ్ పైన, అదేవిధంగా ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్ పైన బేసిక్గా ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. సో తలాష్ ఎందుకు అంటే బేసిక్గా ట్రైబల్ యూత్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి, ఓకే, దీన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే యునెస్కో అండ్ నెస్ట్. ఓకే, సో ఈ రెండు ఆర్గనైజేషన్స్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ నేషనల్ ప్రోగ్రామ్, ఇండియాస్ ఫస్ట్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ది ట్రైబల్ స్టూడెంట్స్ హోలిస్టిక్ గ్రోత్ సపోర్ట్ 1.38 lakh స్టూడెంట్స్కి సపోర్ట్గా ఉండడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి బేసిక్గా 28 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో సెల్ఫ్ డిస్కవరీ పైన, కెరీర్ గైడెన్స్ పైన, లైఫ్ స్కిల్స్ పైన ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఓకే, సో దీంట్లో భాగంగా సైకోమెట్రిక్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో సైకోమెట్రిక్ టెస్ట్ని కూడా కండక్ట్ చేయబోతున్నారు. ఎన్సీఆర్టీస్కి సంబంధించినటువంటి తమన్నా ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని సైకోమెట్రిక్ టెస్ట్ని కూడా కండక్ట్ చేస్తున్నారు. సో దీంట్లో బేసిక్గా ఏంటి పర్సనలైజ్డ్ కెరీర్ కార్డ్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏంటి దీంట్లో లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్లో భాగంగా ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ అండ్ కమ్యూనికేషన్. టీచర్ ఈ ట్రైనింగ్లో భాగంగా 189 టీచర్స్ ట్రైన్డ్ అక్రాస్ 75 స్కూల్స్ సో ఫార్. ఓకే, దీంట్లో భాగంగా ఇది ఇప్పుడు పైలట్ బేసిస్గా కండక్ట్ చేస్తున్నారు. తర్వాత దేశంలో ఉన్నటువంటి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈ తలాష్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఓకే, అలైన్ విత్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ ఎడ్యుకేషన్. అదేవిధంగా కోట్ ఏంటి, తలాష్ ఈజ్ అవర్ ప్రామిస్ టు ఎంపవర్ ట్రైబల్ యూత్ అండ్ బిల్డ్ ఫ్యూచర్ లీడర్స్. ఓకే, తలాష్ ఈజ్ ప్రామిస్ టు ఎంపవర్ ట్రైబల్ యూత్ అండ్ బిల్డ్ ఫ్యూచర్ లీడర్స్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ సంచార్ మిత్ర స్కీమ్. సో ఈ సంచార్ మిత్ర స్కీమ్ ఏం లేదండి, సింపుల్గా ఐఐటీస్, ఎన్ఐటీస్, అదేవిధంగా ఇతరత్ర ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఇతరత్ర కాలేజెస్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వారిని టెలికామ్ ఇండస్ట్రీ వాళ్ళు, టెలికామ్కి అంటే బేసిక్గా ఈ కమ్యూనికేషన్ ఓరియంటర్లో బ్రాండ్ అంబాసిడర్స్గా చేయబోతున్నారు అన్నమాట. సో ఒక రకంగా అవేర్నెస్ క్రియేట్ చేయబోతున్నారు. డిజిటల్ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, అదేవిధంగా ఇంటర్నెట్ యూసేజెస్ కానీ, అదేవిధంగా సైబర్ థ్రెట్స్, ఎస్పెషల్లీ సైబర్ థ్రెట్స్ పైన
ఏవైతే ఉందో వాటిపైన అవగాహన కల్పించేందుకని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాటిని ఎంగేజ్ చేయబోతున్నారు. స్టూడెంట్స్ని పార్టిసిపేట్ చేస్తూ ఈ సంచార్ మిత్ర స్కీమ్ని నడిపించడం జరుగుతుంది. ఓకే, సో దీనికి ఎవరు మేజర్గా అంటే ఎంపవరింగ్ స్టూడెంట్స్ ఇన్ డిజిటల్ టెలికామ్ అంబాసిడర్స్గా, ఓకే, డిజిటల్ టెలికామ్ అంబాసిడర్స్గా స్టూడెంట్స్ని ఎంగేజ్ చేస్తున్నారు. సో ఎవరు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఏదైతే ఉందో అది ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే, బ్రిడ్జ్ సిటిజన్ టెలికామ్ గ్యాప్. సో బేసిక్గా ఎవరైతే మొబైల్స్ యూజ్ చేయరో, ఎవరైతే ఇంటర్నెట్ యూజ్ చేయరో, అదేవిధంగా డిజిటల్ లిటరసీ అనేది ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం అని చెప్పేసి ఈ సంచార్ మిత్ర స్కీమ్ను తీసుకురావడం జరిగింది. సో ప్రమోట్ డిజిటల్ లిటరసీ, సైబర్ సేఫ్టీ ఎస్పెషల్లీ ఇది అన్నమాట, సైబర్ సేఫ్టీ. ఓకే, ఫ్రాడ్ ప్రివెన్షన్, మొబైల్ యూసేజ్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి దీంట్లో చేస్తారు. సో మొత్తంగా 3 పిల్లర్స్ పైన ఇది ఉండబోతుంది. సో ఒకటి కనెక్ట్, నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేట్, ఇన్నోవేట్. సో కనెక్ట్లో ఏంటి, బేసిక్గా లింక్ సిటిజన్స్ విత్ టెలికామ్ సర్వీసెస్. నెక్స్ట్ ఎడ్యుకేట్ వచ్చేసి ప్రమోట్ టెలికామ్ అవేర్నెస్. నెక్స్ట్ ఇన్నోవేట్ వచ్చేసి ఎంకరేజ్ స్టూడెంట్స్ లెడ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఎమర్జింగ్ టెక్నాలజీ. ఓకే, రోల్ ఆఫ్ సంచార్ మిత్రాస్ ఏంటి, బేసిక్గా ఐఐటి ఎన్ఐటి స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే ఈ సంచార్ మిత్ర స్కీమ్లో భాగంగా సిటిజన్స్కి అవేర్నెస్ కలిగిస్తారు వేరియస్ టెక్నాలజీస్ పైన. అందులో భాగంగా 6G టెక్నాలజీ, 5G టెక్నాలజీ అండ్ ఆల్సో సైబర్ థ్రెట్స్. ఓకే, సో ఏంటి బేసిక్గా ఈ స్కీమ్ దేనికి సపోర్ట్ చేస్తుంది, సపోర్ట్స్ ఇండియాస్ డిజిటల్ ఎంపవర్మెంట్ అండ్ ఇన్నోవేషన్ మిషన్స్లో ఈ స్కీమ్ ఎంతగానో కీ రోల్ చేయబోతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి ఇండియా లాంచెస్ ఎలక్ట్రిక్ ట్రక్ ఇన్సెంటివ్ స్కీమ్. సో బేసిక్గా స్క్రాపేజ్ పాలసీలో PM E-డ్రైవ్ ఏదైతుందో PM E-డ్రైవ్ దీంట్లో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఇండియా లాంచెస్ ది ఎలక్ట్రిక్ ట్రక్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. సో దీంట్లో భాగంగా 9.6 lakhs వరకు ఒక్కొక్క వెహికల్కి ఇన్సెంటివ్ ఇవ్వబోతున్నారు. అంటే హెవీ వెహికల్స్ ఎస్పెషల్లీ ఈ గూడ్స్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో, లారీలు కానీ అదేవిధంగా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో 4 వీలర్స్ 6 వీలర్స్ ఇలా ఉన్నటువంటి వెహికల్ స్క్రాపేజ్ పాలసీ కింద ఈ PM E-డ్రైవ్లో భాగంగా ఇన్సెంటివ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఎలక్ట్రిక్ ట్రక్ ఇన్సెంటివ్ స్కీమ్ ఎస్పెషల్లీ ట్రక్స్కి. సో దీంట్లో ఏంటి, డిజిటల్ ట్రక్స్ ఏవైతే ఉంటాయో బేసిక్గా అవి 3% వరకు మొత్తం ట్రాన్స్పోర్ట్లో ఉండడం జరిగింది. సో ఈ 3% ఉన్నప్పటికీ కూడా ఇవి కార్బన్ ఎమిషన్స్లో అప్రాక్సిమేట్లీ 40% వరకు ఇవే మేజర్గా కార్బన్ ఎమిషన్ చేయడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి వీటిని స్క్రాప్ చేసేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇచ్చినట్లయితే మనకేంటి కార్బన్ ఉద్గారాలు ఏవైతే కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతాయి. అందుకని చెప్పేసి ఈ ఇన్సెంటివ్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఓకే, దీంట్లో కంపల్సరీ మ్యాండేటరీ ఏం చేశారంటే మన ఏదైతే ఓల్డ్ వెహికల్ ఉందో దాన్ని కంపల్సరీగా స్క్రాప్ కిందకి పంపించినట్లయితే ఆ స్క్రాపేజ్ పాలసీ కింద ఒక సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సార్ నా వెహికల్ని నేను స్క్రాపేజ్ కింద పంపించాను, సో నేను ఇన్సెంటివ్ని పొందొచ్చు అని చెప్పేసి ఇన్సెంటివ్స్కి అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే ఇన్సెంటివ్స్కి అప్లై చేసుకుంటారో వారికి 9.6 lakhs వరకు ఇన్సెంటివ్ అనేది పర్ వెహికల్ పైన రావడం జరుగుతుంది. ఓకే, లెట్స్ సీ ది హైలైట్స్. ఓకే, 9.6 lakhs సపోర్టివ్ పర్ వెహికల్. ఓకే, N2 N3 కేటగిరీ ఎస్పెషల్లీ కేటగిరీస్ ఉండడం జరిగింది, దాంట్లో N2 N3 కేటగిరీ. ఓకే, సో దీనికోసం అని చెప్పేసి మొత్తం 500 crores అనేది అలొకేషన్ చేయడం జరిగింది. సో PM E-డ్రైవ్ కోసం అని చెప్పేసి PM E-డ్రైవ్లో భాగంగా ఏం చేస్తున్నారు, ఎలక్ట్రిక్ వెహికల్స్నే డెవలప్ చేయకుండా అంటే ఇన్సెంటివ్స్ అనేవి ఇవ్వడం కాకుండా ఛార్జింగ్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా బిల్డ్ చేయాలని చెప్పేసి ఈ PM E-డ్రైవ్ని తీసుకురావడం జరిగింది. ఓకే, సో అంతకుముందు ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైతే ఉందో అది ఉండేదన్నమాట. తర్వాత FAME 2 రావడం జరిగింది, ఇప్పుడు PM E-డ్రైవ్ రావడం జరిగింది. సో ఇప్పుడు ట్రక్స్ మీద ఎస్పెషల్గా ఫోకస్ చేయడం జరిగింది. PM E-డ్రైవ్లో బాగా అయింది 2 వీలర్స్ 3 వీలర్స్ అదేవిధంగా సిటీ బస్సెస్. ఓకే, మనకి ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా ఇన్సెంటివ్స్ ఇవ్వడము, అదేవిధంగా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంది, ట్రక్ పాలసీ కింద ఏవైతే ఓల్డ్ ట్రక్స్ ఉంటాయో వాటిని స్క్రాపేజ్ చేసేసి అంటే వాటిని గుడాన్స్కి పంపించేసి స్క్రాప్ చేసేసి ఆ స్క్రాప్
చేసినందుకు గాను ఒక సర్టిఫికేషన్ ఇస్తారు, ఇతని వెహికల్స్ స్క్రాపేజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఆ స్క్రాపేజ్ పాలసీ కింద ఏదైతే సర్టిఫికేషన్ ఇస్తారో దాన్ని సబ్మిట్ చేసినట్లయితే పర్ వెహికల్కి 9.6 lakhs వరకు ఇన్సెంటివ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దీంట్లో భాగంగా 5,600 ఎలక్ట్రిక్ ట్రక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఈ స్కీమ్ అప్లికేబుల్ లాగా చూస్తున్నారు. సో దీనికోసం అని చెప్పేసి ఓల్డ్ డీజిల్ ట్రాక్స్ అనేది మ్యాండేటరీ చేశారు స్క్రాపేజ్. సో నేను చెప్పాను కదా, డీజిల్ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో 3% ఆఫ్ ది వెహికల్స్, మొత్తం వెహికల్స్లో డీజిల్ ట్రాక్స్ 3% ఉన్నాయి, కానీ అవి ఎమిషన్స్ పరంగా చూసుకున్నట్లయితే 42% వరకు ఉండడం జరిగింది. సో ఇలాంటి ఇన్సెంటివ్ స్కీమ్స్ ఇవ్వడం వల్ల సో మనకి కార్బన్ ఎమిషన్స్ తగ్గడం వల్ల నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అనేది 2070 కల్లా మనం చేసుకున్నాం కదా, సో దాన్ని అచీవ్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. సో అదేవిధంగా మనకి మేక్ ఇన్ ఇండియా కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి బూస్ట్ అవ్వడము, అదేవిధంగా బ్యాటరీ వచ్చేసి 5 years వారంటీ ఆర్ఎల్స్ 5 lakh kilometers వరకు వారంటీ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. అదేవిధంగా వెహికల్ అండ్ మోటార్ వచ్చేసి 5 years లేదంటే 2.5 lakh per kilometer వరకు బేసిక్గా వారంటీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, పిఎంఈ డ్రైవ్ ద్వారా ఎలక్ట్రిక్ టూ వీలర్స్, ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్, బస్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆల్రెడీ ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అప్కమింగ్ స్టేజ్లో మనకి ఎలక్ట్రిక్ అంబులెన్సెస్ సేఫ్టీ గైడ్లైన్స్ ఇన్ ప్రోగ్రెస్ అనేది ఉండడం జరిగింది. సో వీలైనంత త్వరగా ఎలక్ట్రిక్ వెహికల్స్ రావడం వల్ల కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తూ నెట్ జీరో టార్గెట్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో, నెట్ జీరో ఎమిషన్స్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ని 2070 కల్లా అచీవ్ చేయాలన్నదే మెయిన్ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, జోనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో జోనల్ కౌన్సిల్స్ మనకి నార్త్ జోన్ కౌన్సిల్, ఈస్టర్న్ జోన్ కౌన్సిల్, సెంట్రల్ జోన్ కౌన్సిల్, అదేవిధంగా మనకి వెస్టర్న్ జోన్ కౌన్సిల్, సౌత్ జోన్ కౌన్సిల్స్ అని చెప్పేసి మనకి మొత్తంగా 5 జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయి. అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్ జోనల్ కౌన్సిల్ అని సపరేట్గా ఉండడం జరిగింది. ఓకే, ఆయా జోన్స్కు సంబంధించి మనకి 1956లో ఏదైతే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ప్రకారం స్టేట్స్ని అప్పుడు కలపడం, విడగొట్టడం ఇలా చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఆంధ్ర స్టేట్ని తెలంగాణలో కలిపి ఆంధ్రప్రదేశ్గా మార్చడం జరిగింది. ఓకే, సో అదే ప్రయత్నంలో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో భాగంగానే జోనల్ కౌన్సిల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సెంట్రల్ జోనల్ కమిషన్, సెంట్రల్ జోనల్ కౌన్సిల్, అదేవిధంగా ఈస్టర్న్ తూర్పు, ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెస్టర్న్, నెక్స్ట్ వచ్చేసి సదర్న్, నెక్స్ట్ వచ్చేసి నార్త్. సో ఇలా మనకి 5 జోనల్ కౌన్సిల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా నార్త్ ఈస్టర్న్కి సపరేట్ జోనల్ కౌన్సిల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సపరేట్గా 1970sలో. ఓకే, చూద్దాం దానికి సంబంధించి. ఓకే, 27th ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్కి సంబంధించి మీటింగ్ అనేది జరిగింది. సో దీనికి ఈ జోనల్ కౌన్సిల్స్కి బేసిక్గా అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు అంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్. ఓకే, అదేవిధంగా మనకి ఉపాధ్యక్షుడిగా వైస్ ప్రెసిడెంట్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే ఆయా రాష్ట్రాలు, ఆ జోనల్ కౌన్సిల్లో ఉన్నటువంటి ఆయా రాష్ట్రాలు రొటేషన్ పద్ధతిన 1 year బేసిస్లో ఉపాధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది, సీఎంస్. ఓకే, సో జోనల్ కౌన్సిల్స్ మనకి స్టాట్యుటరీ బాడీ, మనకి తరచుగా పాలిటీ క్వశ్చన్స్లో అడుగుతారు, కాన్స్టిట్యూషనల్ బాడీయా, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీయా, అదేవిధంగా స్టాట్యుటరీ బాడీయా అంటే చట్టబద్ధ సంస్థన, ఏ రకమైనటువంటి సంస్థ అని అడుగుతాడు. సో మనకి జోనల్ కౌన్సిల్స్ వచ్చేసి చట్టబద్ధంగా ఏర్పడినటువంటి కౌన్సిల్స్, మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ప్రమోషన్ కోఆర్డినేషన్ బిట్వీన్ ది సెంటర్ అండ్ స్టేట్స్, అదేవిధంగా యూనియన్ టెరిటరీ. సో దీంట్లో భాగంగానే నార్దర్న్, సెంట్రల్, ఈస్టర్న్ అండ్ వెస్టర్న్, సదర్న్ చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా నార్త్ ఈస్ట్ కౌన్సిల్ యాక్ట్ 1971 ప్రకారం, నార్త్ ఈస్ట్ యాక్ట్ 1971 ప్రకారము 8 స్టేట్స్ ఇంక్లూడింగ్ సిక్కింతో కలుపుకుంటాయి 7 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి సిక్కింని కలుపుకొని ఈ నార్త్ ఈస్ట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇది సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో బాగా సపోర్టింగ్ మెకానిజం ఏముంటుందంటే స్టాండింగ్ కమిటీ యాజ్ ఎ చీఫ్ సెక్రటరీస్ లెవెల్ ఫర్ ఫాలోఅప్. కంపోజిషన్ ఎవరు? చైర్మన్ చెప్పాను కదా, యూనియన్ హోమ్ మినిస్టర్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మెంబర్స్ వచ్చేసి చీఫ్ మినిస్టర్స్ అండ్ 2 మినిస్టర్స్ ఫ్రమ్ ది
ఈచ్ స్టేటు, అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ నుంచి కూడా ఉండడం జరుగుతుంది. వైస్ చైర్మన్ వచ్చేసి 1 CM రొటేషన్ పద్ధతిలో ఎవ్రీ ఇయర్కి చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి కౌన్సిల్లో జరగడం జరుగుతుంది. ఓకే, బేసిక్గా ఏంటి, సెంట్రల్ స్టేట్ మధ్యలో కోలాబరేషన్ ఏ విధంగా, అదేవిధంగా ఇరు రాష్ట్రాల మధ్యలో ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే కోలాబరేషన్ ఏ విధంగా చేసుకునేందుకు ఒక వేదిక లాంటిది ఈ కౌన్సిల్స్. ఓకే, ఇవి ఎవ్రీ ఇయర్ కూడా మీట్ అవ్వడం జరుగుతుంది. ఆయా సందర్భాల్లో ఆయా జోనల్ కౌన్సిల్ అనేటివి మీట్ అవుతూ ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జోనల్ కౌన్సిల్స్. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర డిక్లేర్స్ సార్వజనిక్ గణేశోత్సవ్ ఏదైతే ఉందో, గణేష్ పండుగ ఏదైతే ఉందో దాన్ని స్టేట్ ఫెస్టివల్గా పేర్కొనడం జరిగింది. సో మనకి ఏ విధంగా అయితే బతుకమ్మ బోనాలు స్టేట్ ఫెస్టివల్గా, సమ్మక్క జాతరని ఏ విధంగా అయితే సెలబ్రేట్ చేస్తారో అదేవిధంగా ఇప్పుడు మహారాష్ట్రలో గణేష్ పండుగ ఏదైతే ఉందో, గణేష్ ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారో మీ అందరికీ తెలుసు. ఇటీవల కాలంలో గణేష్ ఉత్సవాలను ఏ రాష్ట్రం రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేసింది అంటే అది మహారాష్ట్ర. ఓకే, 1893లో బేసిక్గా మనకి లోకమాన్య తిలక్ ఎవరైతే ఉన్నారో తిలక్ గారి ఆధ్వర్యంలో ఈ గణేష్ ఉత్సవాలు అనేవి సెలబ్రేట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత పెద్ద ఎత్తున ముంబైలో, అదేవిధంగా ముంబై తర్వాత హైదరాబాద్లో ఈ గణేష్ ఉత్సవాలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అస్సాం క్యాబినెట్ అప్రూవ్స్ GST రీఎంబర్స్మెంట్ స్కీమ్ అనేది చేయడం జరిగింది. సో GST ఏదైతే పే చేస్తారో ఆ GST పే చేశాక రీఎంబర్స్మెంట్ అంటే తిరిగి మళ్ళీ ఎవరైతే GST పే చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి అంటే బెల్స్ ఏవైతే ఉంటాయో మనకి ఆ బెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పేసి అస్సాంలో చాలా ఫేమస్. వారి కోసం అని చెప్పేసి మనకి బెల్స్ ఉంటాయి కదా, ఆ బెల్స్ తయారు చేసేందుకు అని చెప్పేసి మెటల్కి GST పే చేస్తారు కదా, ఆ GSTని రీఎంబర్స్మెంట్ ఇస్తాము అని చెప్పేసి అస్సాం క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. ఓకే, బూస్ట్ ఇండిజినస్ బెల్ మెటల్ ఇండస్ట్రీ. ఓకే, చూద్దాం. అస్సాం క్యాబినెట్ అప్రూవ్ ది అస్సాం గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్ ఫర్ ఇండిజినస్ బెల్ మెటల్ ఇండస్ట్రీ స్కీమ్ 2025. సో దీంట్లో భాగంగా ఎవరైతే బెల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో వాళ్ళు GST వేరే స్టేజెస్లలో పే చేస్తూ ఉంటారు. ఆ పే చేసినటువంటి ఏదైతే GSTs ఉంటాయో వాటిని రిటర్న్ చేయాలి అని చెప్పేసి, అంటే స్టేట్ GST ఏదైతే ఉంటుందో మనకి బేసిక్గా 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం అన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా దేశంలో ఉన్నటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నింటినీ కూడా 101వ రాజ్యాంగ సవరణ ద్వారా GSTలోకి చేర్చడం జరిగింది, GSTగా చేర్చడం జరిగింది, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో దీంట్లో భాగంగా 3 రకాలైనటువంటి GSTలు ఉంటాయి. సెంట్రల్ GST, అదేవిధంగా స్టేట్ GST, ఇంటిగ్రేటెడ్ GST. సో దీంట్లో భాగంగా ఇప్పుడు అస్సాం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే స్టేట్ GST, స్టేట్ ఏదైతే వాటా ఉంటుందో ఆ GST అమౌంట్ని మళ్ళీ తిరిగి ఆ ఇండస్ట్రీస్కే తిరిగి చెల్లించాలని చెప్పేసి నిర్ణయించుకుంది. సో దీని ద్వారా ఏంటంటే వర్కర్స్కి సంబంధించి పేమెంట్స్ పెరగడము, ఓకే, ఇండస్ట్రీ బూస్ట్కి ఇది పనిచేస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఉత్తరాఖండ్ టు లాంచ్ ఆపరేషన్ కలనేమి. సో బేసిక్గా ఎవరైతే ఫేక్ సెయింట్స్, ఫేక్గా మునిలు ఎవరైతే ఉంటారో మునులు, సో వారిని ఐడెంటిఫై చేయడం కోసం అని చెప్పేసి ఆపరేషన్ కలనేమి అనేది తీసుకురావడం జరిగింది. ఎవరు అంటే ఉత్తరాఖండ్ గవర్నమెంట్. సో ఇటీవల కాలంలో కొంతమంది సంఘ విద్రోహులు ఏం చేస్తున్నారంటే హిందూ మతంలో మునుల వేషంలో ఉండి బేసిక్గా ఆడవాళ్ళని పిల్లల్ని మోసం చేయడం జరుగుతుంది. అందుకని చెప్పేసి దాన్ని అరికట్టడం కోసం అని చెప్పేసి ఆపరేషన్ కలనేమిని ఉత్తరాఖండ్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్లీ ఫేక్ ఎవరైతే ఉంటారో ఓకే ఆ ఫేక్ మునిలను కనుగొని వాళ్ళని బేసిక్గా అరెస్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఆపరేషన్ కలనేమి తీసుకురావడం జరిగింది. సో మెయిన్గా ఎందుకు అంటే అక్కడ ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో, అదేవిధంగా వృద్ధులు ఉంటారో, పిల్లలు ఉంటారో వాళ్ళని మోసాలు చేస్తున్నారన్నమాట. సో అలా పాల్పడే వారిని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసేందుకని చెప్పేసి ఆపరేషన్ కలనేమి తీసుకురావడం జరిగింది. ఓకే, అగైనెస్ట్ దోస్ ఇంపర్సోనేట్ సెయింట్స్ అండ్ కమిట్ ఫ్రాడ్. ఓకే, సెవరల్ కేసెస్ అనేవి ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెరిగాయి. ఎస్పెషల్లీగా వేర్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పోజింగ్ యాజ్ సెయింట్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ చీటింగ్ పీపుల్ ఎస్పెషల్లీ ఉమెన్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ తెలంగాణ బ్యాగ్స్ అవార్డ్ ఫర్ లీడర్షిప్ ఇన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్. సో బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి కొన్ని అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. సో దాంట్లో తెలంగాణ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళు బేసిక్గా అవార్డు అనేది గెలుచుకోవడం జరిగింది. ఓకే, చూద్దాం.
స్టేట్ ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలియన్స్ అవార్డ్స్, ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలియన్స్ ఇండస్ట్రీ ఎక్సలెంట్ అవార్డ్ 2025 అనేది తెలంగాణకు సంబంధించి తెలంగాణకు రావడం జరిగింది. స్టేట్ లీడర్షిప్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్లో భాగంగా ఇవ్వడం జరిగింది. ఓకే, 11th ఇండియా ఎనర్జీ స్టోరేజ్ వీక్లో భాగంగా ఈ అవార్డు ఇండియా ఎనర్జీ సోలార్ స్టోరేజ్ అలియన్స్ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డు అనేది తెలంగాణ మ్యానుఫ్యాక్చరింగ్కి రావడం జరిగింది. ఎన్నోది ఇది? బేసిక్గా 11th ఇండియా ఎనర్జీ స్టోరేజ్ వీక్లో భాగంగా. ఓకే, ఇది ఎక్కడ నిర్వహించడం జరిగింది? న్యూఢిల్లీలో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చేనేత సేవలో తెలంగాణకు జాతీయ పురస్కారం అనేది రావడం జరిగింది. లెట్స్ సీ. కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్ర చేనేత సేవా కేంద్రాన్ని ప్రోడక్ట్ అండ్ డిజైన్ డెవలప్మెంట్ విభాగంలో, ఏ విభాగంలో? ప్రోడక్ట్ అండ్ డిజైన్ డెవలప్మెంట్ విభాగంలో జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది. ఓకే, ఆగస్టు 7న ఢిల్లీలో నిర్వహించే 11వ జాతీయ చేనేత దినోత్సవంలో తెలంగాణకు చేనేత సేవా కేంద్ర డైరెక్టర్ అరుణ్ కుమార్ ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకొని ఉన్నారు. సో ఏ కేటగిరీలో అంటే ప్రొడక్షన్ అండ్ డిజైన్ డెవలప్మెంట్. ఓకే, దేశంలో 38 చేనేత సేవా కేంద్రాలు, డైరెక్టర్ కార్యాలయాలు ఉన్నాయి. వాటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను మందింపు చేసి ప్రోడక్ట్ అండ్ డిజైన్ డెవలప్మెంట్ విభాగంలో 2024-25 గాను తెలంగాణ చేనేతకు ఈ అవార్డు అనేది రావడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. అదేవిధంగా ఏపీ హైకోర్ట్స్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఒక చిన్న విన్నపం అండి. మీరు T1academy.in అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. చాలామంది యాప్స్ గురించి అడగడం జరుగుతుంది. సో యాప్ అనేది అంటూ ఏది లేదు. సో సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి, మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్లోకి వెళ్ళి, ఓకే, T1academy.in T1academy.in అని టైప్ చేసినట్లయితే మీకు ఒక హోమ్ పేజ్ వస్తుంది. సో ఆ హోమ్ పేజ్లో మీకు ఆల్రెడీ అక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది ఫ్రీ టెస్ట్ ఫర్ హైకోర్ట్, ఏపీ హైకోర్ట్ అని. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా టెస్ట్ పేజ్కి వెళ్ళిపోతారు. సో టెస్ట్ పేజ్లో మీకు ఎలా వస్తుందంటే ఫస్ట్ టెస్ట్ 1 ఆర్ట్ అండ్ కల్చర్ 1, ఓకే, ఏపీ హైకోర్ట్ టెస్ట్ 2 ఆర్ట్ అండ్ కల్చర్, ఓకే, తెలుగులో అయితే బ్రాకెట్లో తెలుగు మీడియం వాళ్ళకని తెలుగులో ఉంచడం జరిగింది. సో ఎవరైతే రాస్తున్నారో అదేవిధంగా మీరు కామెంట్ రూపకంగా మీకు ఇంకేం కావాలో ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, ఈ యొక్క మా రికగ్నేషన్ గుర్తించి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ వెబ్సైట్కి వచ్చేసి ఫ్రీగా టెస్టులు రాసుకోండి. ఓకే, మొత్తం ఒక GS నుంచే 25 టెస్టులు అనేవి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇంగ్లీష్ కూడా అతి త్వరలో మేము ఈ ఇనిషియేటివ్ని తీసుకురాబోతున్నాము. ఓకే, ప్లీజ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.